నాకైతే పిజ్జాలు బర్గర్లు అంటే చాలా ఇష్టం. ఎక్కువగా ఏం తినను, ఎప్పుడో ఒక్కసారి. ఈరోజైతే చికెన్ పిజ్జా ఓవెన్లో ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. ఫస్ట్ అయితే పిజ్జా బన్కి పిజ్జా టమాటో సాస్ని అయితే అప్లై చేసేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్న తర్వాత వెజ్ మైనస్ అయితే ఒక లేయర్ లాగా పైనుంచి అప్లై చేసేస్తున్నాము. ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత చీజ్ ఎంత ఎక్కువగా వేసుకుంటే పిజ్జా అంత టేస్టీగా అవుతుంది. పిజ్జా మొత్తం వేసేసాం కదా, ఇప్పుడైతే ఆనియన్స్, క్యాప్సికమ్స్ పైనుంచి వేసేసుకుందాము. ఇవి రెండు వేసేసిన తర్వాత చికెన్ పీసెస్ని పెట్టేసుకొని పిజ్జా సీజనింగ్స్ ఉంటాయి కదా, వీటి పైనుంచి స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పైనుంచి మళ్ళీ కొంచెం చీజ్ అయితే వేసుకుందాము. అంత టేస్టీగా ఉంటుంది. ఇప్పుడైతే ఈ పిజ్జాను ఓవెన్లో పెట్టేసి పిజ్జా ఆప్షన్ని 3 టైమ్స్ క్లిక్ చేస్తే 450 వస్తుంది. ఈ 450 హీట్లో మన పిజ్జా అయితే ఎమ్మీగా రెడీ అయిపోతుంది. మేమైతే ఫస్ట్ టైం చికెన్ పిజ్జా ఓవెన్లో ట్రై చేసాము. అసలు ఎంత బాగా వచ్చిందంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.